హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 19th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసినట్లయితే జాతీయ జీవ వైవిధ్య మండలి సదస్సు తెలంగాణ జీవ వైవిధ్య మండలి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20, 21, 22 తేదీలలో 3 రోజుల పాటు నేషనల్ బయోడైవర్సిటీ బోర్డ్ యూత్ కాన్ఫరెన్స్ 2025ను నిర్వహించనున్నారు. ఎక్కడ అంటే ప్లేస్ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కన్హా శాంతివనంలో ఈ నేషనల్ బయోడైవర్సిటీ బోర్డ్ యూత్ కాన్ఫరెన్స్ 2025ను నిర్వహించనున్నారు. ఈ సదస్సును రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అయిన కొండ సురేఖ ప్రారంభిస్తారు. పర్యావరణం పరంగా ఎదురవుతున్న సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. నేషనల్ బయోడైవర్సిటీ బోర్డ్ యూత్ కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ నిర్వహించడం జరిగింది అని క్వశ్చన్ అడిగితే రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనం. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే టీ హబ్తో అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యం. తెలంగాణలో స్టార్టప్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వామ్యమే లక్ష్యంగా బ్రెజిల్కు చెందిన గోయాస్ హబ్తో టీ హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. గోయాస్ హబ్ బ్రెజిల్కు చెందినది, టీ హబ్ తెలంగాణకు చెందినది. ఈ రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది. టీ హబ్ సీఈఓ సుజిత్, సీఈఓలకు సంబంధించి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. టీ హబ్ సీఈఓ సుజిత్, బ్రెజిల్కు చెందిన గోయాస్ హబ్ ప్రతినిధి జేస్ ఫ్రెడరిక్ లైరా నెట్టో ఒప్పందంపై సంతకాలు చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. టీ హబ్ ఎప్పుడు ఏర్పడింది, టీ హబ్ ఎక్కడ ఉంది, టీ హబ్ 2.0 కూడా ప్రారంభించడం జరిగింది. అది ఎప్పుడు ఏర్పడిందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ అభివృద్ధి సొసైటీ సలహా కమిటీ TGDPSను నియమిస్తూ రాష్ట్ర ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో 8 మంది సభ్యులను నియమించింది. ఈ కమిటీకి అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క. ఇందులో మొత్తం 8 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే రాష్ట్రంలో విపత్తుల నివారణకు ప్రణాళికలు, వాతావరణ మార్పుల ప్రభావంపై విశ్లేషణ, రాష్ట్ర ఆర్థిక, సామాజిక రంగాల్లో అంతరాలు, అభివృద్ధిపై విశ్లేషణ, పైలట్ ప్రాజెక్టులు, పరిశోధనలు నిర్వహించడం ఈ సలహా కమిటీ ఏర్పాటుకు ప్రధాన ఉద్దేశం. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మత్స్య 6000 లోతైన సముద్రంలో పరిశోధనలు చేసేందుకు రూపొందించిన జలాంతర్గామి మత్స్య 6000 ప్రయోగం విజయవంతమైంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOT 2025 ఫిబ్రవరి 17న తెలిపింది. సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా 4వ తరం జలాంతర్గామిని అభివృద్ధి చేసే పనిని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ NIOTకి అప్పగించింది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక 2024. ఈ నివేదిక చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో నుండి అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కంపల్సరీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇందులో నుంచి ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 2025 ఫిబ్రవరి 17న సచివాలయంలో ఈ నివేదికను విడుదల చేశారు. రాష్ట్రంలో 1.5 కోటి మంది వ్యవసాయంలో ఉపాధి పొందుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. 2023-24లో 40.44 లక్షల కోట్ల రూపాయలతో స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి GSDPతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలువగా, రూపాయలు 15.01 లక్షల కోట్లతో తెలంగాణ 7వ స్థానంలో GSDPలో నిలిచింది. GSDP అంటే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి. ఒక రాష్ట్రంలో రాష్ట్ర సరిహద్దు లోపల ఉత్పత్తైన అంతిమ వస్తు సేవల విలువనే ఆ రాష్ట్రం యొక్క
రాష్ట్ర జిఎస్డిపిగా పేర్కొంటాము. సో జిఎస్డిపి అంటే ఏంటి, జీడిపి ఇలాంటి పదాలు ఎకనామీలో చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ జేఎన్టీయు ఉపకులపతిగా కిషన్ కుమార్ రెడ్డి. జేఎన్టీయు హైదరాబాద్ ఉపకులపతిగా ప్రొఫెసర్ టి కిషన్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. 3 ఏండ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. సెర్చ్ కమిటీ సిఫార్సుల మేరకు కిషన్ కుమార్ రెడ్డి పేరును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూద్దాం క్యాన్సర్కు టీకా. మహిళల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు 5-6 నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అయిన ప్రతాప్రావ్ జాదవ్ వెల్లడించారు. 9-16 ఏండ్ల బాలికలు మాత్రమే ఈ టీకా వేసుకునేందుకు అర్హులని స్పష్టం చేశారు. అలాగే నెక్స్ట్ చూద్దాం జ్ఞానేష్ కుమార్. నిన్న కూడా చూసాము ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ అని. సో ఇవాళ బాధ్యతలు చేపడుతూ వార్తల్లోకి రావడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసిగా నియమితులైన జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల సంఘం సభ్యుల నియామక చట్టం 2023 ప్రకారం ఎంపికైన తొలి సిఈసి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కూడిన త్రిసభ్య కమిషన్ వీరి పేర్లను ఎంపిక చేసింది. ఇది ఫ్రెండ్స్ టుడే 19th February 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.